నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సమరీన్. సార్, జగన్ పైన నిర్భయ కేసు పెట్టామని చెప్పి షర్మిల అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే గత కొన్ని రోజుల నుంచి షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆమె మీద విమర్శలు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా కూడా చేస్తూ ఉంది. అలాగే షర్మిల కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద రెస్పాండ్ అయ్యారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కామెంట్, దాని మీద ఆమె రియాక్ట్ అయ్యారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది ఎవరు? అమ్మతోడుగా జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశారు, కాంగ్రెస్ పార్టీ కాదు అనేటువంటి అంశాన్ని చెప్పి, అవసరమైతే ప్రామిస్ చేస్తున్నాను నేను, అది నిజము, విజయమ్మని అడగండి, తన తల్లి విజయమ్మని అడగండి, నిజమేందో చెప్తారని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీడియా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ మీడియా కొంతమందిని ప్రవేశపెట్టింది. వాళ్ళల్లో ఒక షర్మిలకు సంబంధించినటువంటి అభిమాని కాదు, షర్మిలకు సంబంధించిన అన్ని విషయాలు తెలిసినటువంటి ఆ కుటుంబం గురించి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయటం, కొండా రాఘవరెడ్డి అనేటువంటి అతన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. సో కొండా రాఘవరెడ్డి ఏం చెప్పారు? ఆస్తులకు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులను దోచుకోవడానికి అక్రమ సంపాదన కోసం తన భర్తతోటి షర్మిల వెళ్ళారు. సో వెళ్ళి ప్రయత్నం చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి నో అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా మాట్లాడుతుంది షర్మిల అనేది ఆయన చేసినటువంటి ఆరోపణలు. సో ఆ క్రమంలో అటు అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక యుద్ధం అయితే నడుస్తుంది. రాజకీయపరమైన యుద్ధంతో పాటు వ్యక్తిగతమైనటువంటి అంశాలకు కూడా వెళ్ళిపోయినటువంటి క్రమంలో షర్మిల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే అసలు ఆమె ఇంటి పేరు గురించి, ఆమె కులం గురించి, ఆమె మతం గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ షర్మిలారెడ్డి ఆమె పేరు. సో ఆమె అసలు రెడ్డి కాదు, షర్మిలా శాస్త్రి అని కొంతమంది. అసలు ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు, వైఎస్ కాకుండా ఆమె పేరు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పుడు గూగుల్లో కూడా మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని పెట్టారు. ఇంతకుముందు గూగుల్లో కొడితే కనుక వైఎస్ షర్మిలారెడ్డి అని వచ్చేది. సో ఇప్పుడు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని చెప్పి వస్తుంది. సో అంటే తన భర్త బ్రదర్ అనిల్ బ్రాహ్మణ సామాజిక వర్గం, అందుకని చెప్పి షర్మిలా శాస్త్రి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో మురుసుపల్లి వాళ్ళ ఇంటి పేరు, ఎవరు? బ్రదర్ అనిల్ ఇంటి పేరు మురుసుపల్లి. కాబట్టి అందుకని మురుసుపల్లి షర్మిలా శాస్త్రి, వైఎస్ షర్మిలారెడ్డి కాదు, వైఎస్ ఫ్యామిలీకి సంబంధం లేదు అని అసలు ఆ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళైతే ఈ విధంగా అన్న మీద విమర్శలు చేయరు. అసలు ఆమె బిడ్డే కాదు, అసలు ఆమె కూతురే కాదు, వయసు కూతురే కాదు అనే యాంగిల్లో రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఆమె ప్రైవేటు లైఫ్ ఏదో ఉందని చెప్పి ఒక క్రియేట్ చేస్తున్నారు. కొన్ని ప్రభాస్ తోటి కూడినటువంటి ఫోటోలను కొన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం, ప్రభాస్కి షర్మిలకి ఏదో రిలేషన్ ఉందని చెప్పి గాసిప్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సో ఇప్పుడు నిర్భయ చట్టం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళ మీద నేరం మోపచ్చు. సో నేరం మోపచ్చు. అలాగే నిర్భయ యాక్ట్ని కూడా నిర్భయ చట్టం ప్రకారం కేసులు కూడా పెట్టచ్చు. వాస్తవంగా మహిళలకు సంబంధించి ఒక యాక్ట్, నిర్భయ యాక్ట్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత నా చెల్లెమ్మలు, నా అక్కలకి ఏమాత్రం అన్యాయం జరిగినా లేదంటే అపాయం ఏర్పడినా, హాని ఏర్పడినా ఇమీడియట్గా ఒక కాల్ చేస్తే, మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి కాల్ చేస్తే మీ అన్న జగన్మోహన్ రెడ్డి వెంటనే కొన్ని క్షణాల్లో మీ ఎదురుగా ఉంటారు. అందుకే నేను నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పారు. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి ఆ నిర్భయ చట్టానికి చట్టం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. సో కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి, అది లీగల్గా అది నడుస్తుంది. సో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం అయితే షర్మిల మీద ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, వ్యక్తిత్వ హననం చేస్తున్నారో ఆ చట్టం వర్తిస్తుంది. ఆయన తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఆయన మీదే వర్తిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆయన కామెంట్లు చేస్తున్నారు, ఆయన కామెంట్లు పరుషంగా చేయకపోయినప్పటికీ కూడా ఆయన అభిమానులు, ఆయన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే చేస్తున్నారు అనేది
భావించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా ఎవరిది, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ నడుపుతూ ఉన్నారు. సో సజ్జల రామకృష్ణ వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ పోస్టులన్నీ రావాలి, వస్తూ ఉంటాయి. అలాగే ఆమె మ్యారేజెస్ ఫస్ట్ ఎవరిని చేసుకుంది, ఆ తర్వాత ఎవరిని చేసుకుంది, ఆ తర్వాత ఎవరితోటి ఆమె రిలేషన్స్ మెయింటైన్ చేసి ఇవన్నీ కూడా రకరకాలుగా చేస్తూ కొన్ని న్యూడ్ ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి షర్మిల అభిమానులు ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఫస్ట్ ఎవరికి కంప్లైంట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి మహిళా చైర్పర్సన్ కంప్లైంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. లేదా నేరుగా పోలీసులకే కంప్లైంట్ చేయాలా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే నిర్భయ చట్టం కింద ఆ కంప్లైంట్ని తీసుకోవాల్సి వస్తుంది. నిర్భయ చట్టాన్ని పెట్టాలి. ఎవరి మీద పెట్టాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే ఆయన చెల్లెల మీద కామెంట్ చేశారు. ఆ తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా ఆమె మీద వ్యక్తిత్వ హననం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. రకరకాల రిలేషన్స్ని అంటగడుతూ గాసిప్స్ని క్రియేట్ చేస్తూ రకరకాలుగా ఆమెని ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో గతంలో తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేసిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది. కొంతమందిని ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఏపీసీఐడి అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపట్టింది. సో అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు షర్మిల మీద ఇలాంటి కామెంట్లు చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఈ నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి. సో ఈ నిర్భయ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు షర్మిల ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. షర్మిల అభిమానులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మొత్తం ట్రోల్స్ చేస్తున్నటువంటి అంశాలని, అలాగే పోస్టుల్ని, తర్వాత ట్విట్టర్ వేదికగా ఇస్తున్నటువంటి కామెంట్స్ వీటన్నిటిని క్రోడీకరించి ఆధారాలతో సహా కంప్లైంట్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అయితే అక్కడ మహిళా చైర్పర్సన్ ఉన్నారు. మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. సో అక్కడ మహిళా చైర్పర్సన్ ఇలాంటి కామెంట్లు మహిళా చైర్పర్సన్ చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి కామెంట్లు జరిగినప్పుడు, వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు మహిళల మీద ఇమీడియట్గా సుమోటోగా కేసు తీసుకొని నోటీసులు పంపించాలి. గతంలో చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మీద సుమోటోగా తీసుకొని మహిళా చైర్పర్సన్ విచారణ కూడా చేపట్టింది. కానీ అలాంటిది ఇప్పుడు కూడా సుమోటోగా తీసుకొని మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డెఫినెట్గా నోటీసులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మొత్తానికి సూత్రధారిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ నోటీసులు జారీ చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి మీద నోటీసులు జారీ చేసే సాహసం మహిళా చైర్పర్సన్ చేయదు అనుకున్నాం కోసేపు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసినటువంటి చైర్పర్సనే కదా ఆవిడ. సో అలా చేయడానికి సాహసించకపోవచ్చు. అట్లీస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని, వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటి వాళ్ళని, పర్సనాలిటీ డ్యామేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి మహిళా చైర్పర్సన్ మీద ఉంది. మహిళా కమిషన్ మీద ఉంది. మహిళా కమిషన్ రెస్పాండ్ కావాలి. మహిళా కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని నోటీసులు ఇష్యూ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ మహిళా కమిషన్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కూడా లేదు అసలు, ఇంత జరుగుతున్నప్పటికి కూడా. అందుకే ఇప్పుడు షర్మిల అభిమానులు ఏం చేస్తున్నారంటే, షర్మిల సూచన మేరకు లేదా షర్మిల అభిమానులు ఇప్పుడు మొత్తం తీసుకొని పోలీస్ కేసు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. మహిళా కమిషన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీలో మహిళా విభాగం వాళ్ళు మహిళా కమిషన్ కంప్లైంట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కనుక పెడితే నిర్భయ కేసు అసలు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిర్భయ కేసు పెట్టి ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఆయనకే ఇంప్లిమెంట్ చేయాలి. చట్టం ఎవరికైనా ఒకటి, ఎవరికి చుట్టం కాదు అనేది చెప్తుంటారు కాబట్టి ఆయనే చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలను బేస్ చేసుకొని ఆయన మీదనే కేసు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే బహుశా నిజంగా పారదర్శకంగా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి కనుక వాళ్ళు చెప్పుకోదలుచుకుంటే ఇప్పుడు ఈ విమర్శలన్నింటినీ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. చూడాలి ఆ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ గారు ఇప్పుడు వాళ్ళ పోస్ట్ కామెంట్స్ ఎవరైతే చేశారో వారి మీద నోటీస్ పంపిస్తారా, లేకపోతే జగన్ గారి మీద నోటీస్ పంపిస్తారా, వేచి చూడాల్సిందేనా సార్? అంతే. అంటే జరిగేటువంటి పరిణామాలు అయితే చాలా సీరియస్గా ఉన్నాయి. వ్యక్తిత్వ హననం అనేది చిన్నది కాదు. ఇప్పుడు సహజంగా ఎవరైనా టీచింగ్ చేస్తారు లేదా కాస్టింగ్ కోచింగ్ ఇవన్నీ టేకప్ చేస్తారు కదా మహిళా కమిషన్. సో మహిళా కమిషన్ ఇలాంటి కేసులు టేకప్ చేసినప్పుడు షర్మిల మీద ఆ విధమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే, టీచింగ్ చేస్తూ ఉంటే, సోషల్ మీడియా వేదికగా చేసుకొని దుమారం దిగుతుంటే
మరి దాన్ని మహిళా కమిషన్ కనిపించలేదా? మహిళా కమిషన్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? సరే రెస్పాండ్ కాలేదు, కనీసం ఇచ్చినటువంటి కంప్లైంట్ అయినా తీసుకొని రెస్పాండ్ అయితే కావాల్సిన అవసరం ఉందిగా. సో అది అక్కడ కూడా కాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మరి పోలీసులు నిర్భయ చట్టం వర్తించదని చెప్తారా? ఒకవేళ అది కూడా వర్తించదని చెప్తే మిగతా వాళ్ళకు కూడా వర్తించదు కదా. కరెక్ట్. సో ఈ మధ్యకాలంలో భారతిరెడ్డి మీద పెట్టినటువంటి పోస్టులని బేస్ చేసుకొని కొంతమంది మీద కేసులు పెట్టారు కదా, తీసుకెళ్లి విచారణ చేశారు కదా. ఏపీసీఐడి అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల మీదకి వచ్చి తీసుకెళ్లి విచారణ చేపట్టారు కదా. మరి షర్మిల విషయంలో చేపట్టకపోతే సో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి, ఇస్తారు ఆయన? సో కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక టిపికల్ ఇష్యూ. ఈ టిపికల్ ఇష్యూని మహిళా కమిషన్ ఏ విధంగా చేపడుతుంది, పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం చూడాలి.